వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం కాన్స్టెంట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసేస్తాం. ఈ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటో డిస్కస్ చేయబోతున్నాం. సో వేరియబుల్ ఇవి ఎందుకు మరి ఈ వేరియబుల్స్ ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు ఈ వేరియబుల్ కానీ డాటా టైప్ కానీ ఫంక్షన్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ ఇవన్నీ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి వాటి గురించి తెలుసుకుంటూ వెళ్ళాలి. మనం కాన్స్టెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం, మళ్ళీ డాటా టైప్స్ అంటే ఏంటో ఇవన్నీ తెలుసుకుంటాం మనం ముందు. సో ఇప్పుడు దీంట్లో అయితే ఈ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. అలాగే వేరియబుల్ ఎందుకు మరి ఈ వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తాం, లైక్ వేరియబుల్ అంటే ఏంటి, ఇది ఎందుకు అవసరం, వాట్ ఈస్ ద నీడ్, వేరియబుల్ ఎందుకు అవసరం, అలాగే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయడం, అలాగే తర్వాత మనం వేరియబుల్కి నేమ్ ఇచ్చేటప్పుడు రూల్స్ ఇవన్నీ వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ఎందుకు అవసరం, అలాగే ఎలా డిక్లేర్ చేయాలి, సో రూల్స్ ఏంటి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతుంది ఇదే. సో ఈ పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. సో చూసేద్దాం ఇప్పుడు. సో వేరియబుల్, సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటది 30, 40, 50 30, 40, 50. సో చూడగానే అర్థమైపోవాలి. ఇప్పుడు నేను దీంట్లో మ్యాక్సిమం నెంబర్ అంటే ఏంటి అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు, ఈజీగా 50 నెంబర్ అని చెప్తారు. అలాగే మినిమం నెంబర్ అంటే ఏంటి 30 అని చెప్పేస్తారు. చూడగానే అర్థమైపోతుంది ఏంటి 30, 40, 50లో చూడగానే మనకు పెద్ద నెంబర్ ఏంటి చిన్న నెంబర్ ఏంటో చూడగానే ఈజీగా అర్థమైపోద్ది. ఒకవేళ సపోజ్ మనం కంప్యూటర్లో మనకి ఈజీగా అర్థమవుతుంది, కానీ కంప్యూటర్కి మనం అర్థం కాదు కదా, మనమే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మనం ఏంటి కంప్యూటర్కి మ్యాక్సిమం నెంబర్ ఏమైనా అడిగినప్పుడు దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదేంటి 30, 40, 50 చూసిన వెంటనే మన మైండ్లో సేవ్ అవుతుంది. మన మైండ్లో సేవ్ అయినప్పుడు మనకు ఏమవుతుంది, మన మైండ్కి ఒక మెమొరీ ఉంటుంది. ఆ మైండ్లో చూసిన వెంటనే మన 30, 40, 50 ఉంది. సో 30, 40, 50 ఉంది కాబట్టి మన మైండ్ 30, 40, 50 ఉంది. సో 50 అనేది పెద్ద నెంబర్. సో అది కూడా తెలియదు మనకు. సపోజ్ నాకు అది కూడా తెలియదు ఏంటి ఈ 30, 40, 50లో నాకు అసలు 1, 2, 3 రావనుకోండి, అంటే లైక్ ఇలా నేను డైరెక్ట్ గుర్తుపట్టలేను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక పేపర్ మీద 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా రాసుకుంటూ పోతే నీకు ఏది పెద్ద నెంబరో ఏది చిన్న నెంబరో తెలుస్తుంది. అది కూడా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో ఇలా రాసి కూడా మనం తెలుసుకోవచ్చు. సో లేకపోతే నీ మైండ్ చూసిన నీకు వస్తాయి కాబట్టి మైండ్ చూసిన వెంటనే 30, 40, 50లో పెద్దది 50, చిన్నది 30 అని చెప్తావు. ఒకవేళ ఇది తీసేసాను, ఇప్పుడు మొత్తం తీసేసాను, సో రబ్ చేసాను, అప్పుడు ఏమవుతుంది 30, 40, 50లో కూడా ఆల్రెడీ నువ్వు చూసేసావు. 30, 40, 50 నీ మెమోరీలో స్టోర్ అయిపోతుంది. 30, 40, 50 ఇదే అడిగాడు, సో దాంట్లో పెద్ద నెంబర్ ఏంది 50 అని చెప్తావు. కానీ ఇప్పుడు కంప్యూటర్ కూడా ఒక మెమొరీ ఉంటుంది. కంప్యూటర్కి తెలీదు, డైరెక్ట్ కంప్యూటర్ మన లెక్క చూసిన వెంటనే గ్రాస్ప్ చేసుకోలేదు కదా. చూసిన వెంటనే కంప్యూటర్కి మనం ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్స్. సో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కాబట్టి సో దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలు చూడబోతున్నాం. ఎట్లా మరి సో చూద్దాం. ఇది ఒక మెమొరీ. సో మనం దీన్ని ఎక్కడెక్కడో ర్యాండమ్గా స్టోర్ చేస్తున్నాం. 30, 40, 50 ర్యాండమ్గా మెమొరీలో 30, 40, 50 అనే నెంబర్స్ని స్టోర్ చేసాం. సో అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు మనకు, జస్ట్ స్టోర్ చేసాం అంతే. సో 30, 40, 50 సో నీకు కొన్ని మెమొరీ అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చేయడా, 1000 అనో, 1024 అనో, 1100 అనో, జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే తీసుకోండి. సో ఇది మెమొరీ అడ్రసెస్ కింద ఇచ్చేసాను. స్టోర్ అయింది 30, 40, 50. సో నువ్వు డైరెక్ట్గా ఇవి యాక్సెస్ చేయలేవు. ఈ 30, 40, 50 ఎక్కడున్నాయో తెలీదు. సో దాన్ని డైరెక్ట్ మెమొరీని వెళ్ళి టచ్ చేయలేవు. ఇప్పుడు మన మెమొరీని వెళ్ళి అసలు ఈ మెమొరీలో డైరెక్ట్ వెళ్ళి అసలు ఏమున్నాయో తెలుసుకోవచ్చా? నువ్వు ఎట్లా యాక్సెస్ చేయాలి మరి? ఈ యాక్సెస్ చేయాలంటే ఏంటి, ఈ నెంబర్స్ని యాక్సెస్ చేయాలి నువ్వు. యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, నువ్వు డైరెక్ట్ అయితే వెళ్ళి లైక్ మెమొరీని అయితే లైక్ టచ్ చేయలేవు, తెలుసుకోలేవు. మరి వీటిని యాక్సెస్ చేయాలంటే ఏంటి, దానికోసమే మనం దానికి నేమ్స్ ఇస్తాం. ఏంటి, ఇది ఏ అని, ఇది బి అని, ఇది సి అని. ఇలా ఏబిసి అని ఇచ్చినప్పుడు నువ్వు అంటే ఏ ఈక్వల్ టు 30గా యాక్సెస్ చేయొచ్చు, బి ఈక్వల్ టు 40గా యాక్సెస్ చేయొచ్చు, సి ఈక్వల్ టు 50గా యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా యాక్సెస్ చేయడం ఈజీ అవుతుంది. ఈజీ కావడానికి మనం ఏవి యూజ్ అవుతున్నాయి, ఈ ఏబిసి. సో ఇవేంటి మరి, ఇవి మెమొరీ లొకేషన్స్. ఈ మెమొరీ లొకేషన్స్ ఏంటి 30, 40, 50 ఇక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయి. సో ఈ మెమొరీ లొకేషన్లో ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది.
ఈ మెమరీ లొకేషన్, ఇది మెమరీ లొకేషన్. సో ఈ ఏబిసి అనేటి ఏంటి అంటే వేరియబుల్స్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. వేరియబుల్స్ ఏంటి మరి ఇప్పుడు ఈ మనం ఆ మెమరీ లొకేషన్కి ఎక్కడ స్టోర్ అయి ఉందో ఈ 30, 40, 50 ఎక్కడ స్టోర్ అయి ఉందో దానికి మనం ఒక నేమ్ ఇస్తున్నాం. 30 అనేది ఒక దగ్గర స్టోర్ అయి ఉంది, దానికి ఏం నేమ్ ఇచ్చాం? ఏ అని ఇచ్చాం. 40 అనేది ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అయి ఉంది, దానికి ఏమి ఇచ్చాం? బి అని ఒక నేమ్ ఇచ్చాం. అలాగే 50 అనేది కూడా ఒక దగ్గర స్టోర్ అయి ఉంది, దానికి మనం ఏ నేమ్ ఇచ్చాం? సి అని ఇచ్చాం. సో మనం వేరియబుల్ అంటే ఏం లేదు, మనం ఒక మెమరీ లొకేషన్కి నేమ్ ఇవ్వడం అంతే. ఒక స్టోర్ అయిన ప్లేస్కి ఏంటి ఒక నేమ్ ఇస్తున్నాం. ఏ అని ఇప్పుడు 30 అనేది ఎక్కడ స్టోర్ అయిందో తెలీదు, దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఒక నేమ్ కావాలి. సింపుల్ ఏమనిచ్చాం? ఏ అని ఇచ్చాం. 40 అనేది ఎక్కడ ఉందో తెలియదు, మనం దాన్ని యాక్సెస్ చేయాలి. ఆ మెమరీ లొకేషన్ ఏంటో తెలియదు, సో మనం దాన్ని బి అని ఇచ్చాం. సో ఏ ఈక్వల్ టు 30, బి ఈక్వల్ టు 40, సి ఈక్వల్ టు 50 ఇలా యాక్సెస్ చేసుకోవడానికి వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఒక మెమరీ లొకేషన్కి నేమ్డ్ మెమరీ లొకేషన్. ఏంటి నేమ్డ్ మెమరీ లొకేషన్. సో మనం ఏం లేదు, ఒక డాటా వాల్యూ ఎక్కడ స్టోర్ అయ్యిందో దానికి నేమ్ ఇస్తున్నాం, దాన్నే వేరియబుల్ అంటున్నాం. సో అదేంటి వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ డాటా టైప్ అంటే డాటా నేమ్ ఇస్తున్నాం. ఏంటి ఒక వాల్యూ ఎక్కడ స్టోర్ అయ్యిందో దానికి నేమ్ ఇస్తున్నాం, దాన్నే వేరియబుల్ అంటున్నాం. సో వేరియబుల్ అంటే మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్ అంటే ఏం లేదు, నేమ్డ్ మెమరీ లొకేషన్. ఒక మెమరీ లొకేషన్లో ఎక్కడో ఒక దగ్గర ఈ నెంబర్ స్టోర్ అయి ఉన్నాయి, 30, 40, 50. ఈ 30, ఈ 40, ఈ 50 ఇలా స్టోర్ అయి ఉన్నాయి, దానికి కొన్ని నేమ్స్ ఇచ్చావు, అవి ఎక్కడున్నాయో తెలియదు. దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ మెమరీ లొకేషన్లో 30 ఉంది, ఈ మెమరీ లొకేషన్లో 40 ఉంది, ఈ మెమరీ లొకేషన్లో 50 ఉంది, కానీ దాన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలో తెలియదు. దానికి సంబంధించిన ఏబిసి. సో మీరు బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి మీకు. మీరు ఈ లాంగ్వేజ్లో కాకపోయినా మరి వేరే లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అయినా డైరెక్ట్ వేరియబుల్ అన్నప్పుడు మీకు అర్థం కావాలి. ఇది వేరియబుల్కి ఇంత డెప్త్గా నేను చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే సపోజ్ ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ అసలు ఎందుకు అవసరం చెప్పాను. వేరియబుల్ ఎందుకు అవసరం? మనం ఆ మెమరీ లొకేషన్ ఎక్కడ ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ 30, 40, 50ని యాక్సెస్ చేసుకోవాలని నేమ్స్ కొన్ని దాన్ని నేమ్ ఇచ్చి దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. సో అది ఏ ఈక్వల్ 30, 40, 50 అని. సో రెండు అర్థమయ్యాయి కదా. తర్వాత ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్ను నువ్వు ఎగ్జిక్యూషన్ టైంలో ఎప్పుడన్నా చేంజ్ చేయొచ్చు. ఎప్పుడన్నా కాన్స్టెంట్ అంటే ఏంటి, చేంజ్ చేయలేము, కానీ ఈ వేరియబుల్ని ఎప్పుడైనా నువ్వు చేంజ్ చేయొచ్చు. సపోజ్ int a ఈక్వల్ టు 30, int a ఈక్వల్ టు 30 ఇచ్చావు. సో ఏ వాల్యూ మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ నేను a ఈక్వల్ టు 40 అని తీసుకున్నాను. సో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త తినండి. 30, 40, 50 ఇది a, ఇది b, ఇది c. సో నేనేం చెప్పాను, a ఈక్వల్ టు 30. సో a ఈక్వల్ టు 40 ఇచ్చాను. ఎగ్జిక్యూషన్ టైంలో నువ్వు ఎప్పుడైనా వేరియబుల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ అదే వేరియబుల్ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఈక్వల్ టు 30 ఉందా, ఏ ఈక్వల్ టు ఆటోమేటిక్ ఇక్కడ 40 అని అప్డేట్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక్కవేళ నువ్వు మళ్ళీ ఏ ఈక్వల్ టు 50 అని ఇచ్చావు, మళ్ళీ ఇక్కడ వాల్యూ అప్డేట్ అయిపోతుంది. ఏ ఈక్వల్ టు 60 అని ఇచ్చావు, మళ్ళీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్ ఇది. సో 60 అనే అప్డేట్ అవుతుంది. సో ఇలా నువ్వు ఎప్పటికప్పుడు వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అదే ఒకవేళ నేను ప్రీవియస్ వీడియోలు చూస్తే, ఎవరైనా ప్రీవియస్ వీడియో చూసి ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ కాన్స్టాంట్ int a ఈక్వల్ టు 30 అని ఇచ్చాను, 30 అని ఇచ్చాను. సో ఇప్పుడు చేంజ్ చేయగలుగుతావా? నువ్వు చేంజ్ చేయలేవు. ఎందుకు? కాన్స్టాంట్ అని కీవర్డ్ ఇచ్చావు. కాన్స్టాంట్ అంటే ఏం చెప్పాను, డ్యూరింగ్ ద కంపైలేషన్ టైం కావచ్చు, అసలు ఎగ్జిక్యూషన్ టైం ఎప్పుడు చేంజ్ కాదు. కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్గా ఎప్పుడు చేంజ్ చేయలేవు నువ్వు. సో కాన్స్టెంట్ అనే కీవర్డ్ ఇచ్చావు కాబట్టి నువ్వు ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 40 అని ఇచ్చావు, ఎర్రర్ వస్తుంది కానీ నీకు ఎగ్జిక్యూట్ కాదు. కాన్స్టెంట్ వచ్చినప్పుడు ఏ ఈక్వల్ టు 30 ఇచ్చావు కాబట్టి ఇదే వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు కాన్స్టెంట్ అని కీవర్డ్ ఇచ్చినప్పుడు. సో ఇది మ్యాటర్. సో కాన్స్టెంట్ అని కీవర్డ్ ఇస్తే నువ్వు చేంజ్ కాదు. అలాగే నువ్వు నార్మల్ టైంలో నువ్వు ఇలా చేస్తే ఏ ఈక్వల్ 40, ఏ ఈక్వల్ 50, ఏ ఈక్వల్ 60 ఎప్పటికప్పుడు వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ మెమొరీలో కూడా లొకేషన్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఏ ఈక్వల్ టు 70 ఇచ్చుకో, మళ్ళీ ఏ ఈక్వల్ టు 80 ఇచ్చుకో, అప్పుడు నువ్వు అప్డేట్ అవుతూనే ఉంటుంది. కానీ వెనెవర్ నువ్వు కాన్స్టెంట్ అనే కీవర్డ్ ఇచ్చినప్పుడు మాత్రం అది కాన్స్టెంట్గానే ఉంటుంది, చేంజ్ మాత్రం కాదు. సో ఇది మనకు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ అసలు వేరియబుల్ ఎందుకు అవసరమో అర్థమైంది కదా. సో తర్వాత ఏం చెప్పాను నేను, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి మరి.
వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి? డిక్లరేషన్ ఆఫ్ ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి? ఏంటి మరి? ఏం లేదు, జస్ట్ డాటా టైప్ స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంతే, సింపుల్. ఒక డాటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ నువ్వు డిక్లేర్ చేసేటప్పుడు. సో డాటా టైప్ అంటే ఏంటో మనం ముందు ముందు చూస్తాం. అది ఇంటూ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఇలా క్యార్ కావచ్చు, ఇలా డాటా టైప్స్ ఉంటాయి. అవి మనం ముందు ముందు డిస్కస్ చేస్తాం. సో ఇంటూ, ఫ్లోట్ ఇలాంటివి మనం చూస్తాం కదా నెక్స్ట్ వీడియోస్లో. డాటా టైప్ అది. వేరియబుల్ నేమ్ ఇస్తాం మనం. వేరియబుల్ నేమ్ ఏంటి? సపోజ్ నేను ఇక్కడ ఇంటూ ఏ ఇలా ఇచ్చాను. సో ఇది డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీరు కరెక్ట్ విన్నారనుకోండి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే డైరెక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను ఏమంటాను, ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నాం వేరియబుల్ది, తర్వాత ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. ఒకవేళ ఇది డిక్లరేషన్ అండి. ఒకవేళ నువ్వు ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చావు, ఇప్పుడు ఇనిషియలైజ్ చేస్తున్నావు. ఏంటి? ఇంటూ ఏ అని ఇచ్చావు, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఇనిషియలైజేషన్ అవుతుంది. ఇది ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ రాసి మరి చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ నేను డిక్లేర్ చేశాను, ఈ డాటా టైప్ ఇంటూ వేరియబుల్ నేమ్ ఇచ్చాను, సెమికాలన్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను, డిక్లేర్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, ఇనిషియలైజేషన్ చేశాను. ఏ ఈక్వల్ టు 10 అనేది నేను అలొకేట్ చేశాను. ఓకే, సో అసైన్ చేశాను మనం. ఏ ఈక్వల్ టు 10 ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇది డిక్లరేషన్, ఇనిషియలైజేషన్. ఒకవేళ సార్ ఇలానే రాయాలన్నా, మరి ఇలానే రాయాలన్నా అంటే అట్లా అవసరం లేదు. నువ్వు రెండు కలిపి కూడా డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ ఈ రెండు కలిపి కూడా రాయొచ్చు. ఎలా? ఇంటూ ఏ ఈక్వల్ టు 10 ఇలా కూడా రాయొచ్చు. సో అలా ఫ్లోట్కి కూడా సంబంధించి, ఇప్పుడు ఫ్లోట్ అంటే ఏం చెప్పాను, మన పాయింట్లలో ఉండే నెంబర్. సో 10.5 ఇలా తీసుకొని రాయొచ్చు. సో ఫ్లోట్ కావచ్చు. సో ఇంటూ ఏ ఈక్వల్ 10 ఇది కూడా ఏమైంది, దీంట్లో డిక్లేర్ చేసేసాం, ఇనిషియలైజ్ చేసాం. సో అలా కూడా రాయొచ్చు. అలాగే రెండు వేరియబుల్స్ కూడా ఒకేసారి రాయొచ్చు ఒకటే లైన్లో. ఇది ఎట్లాగో నువ్వు ఎట్లా డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఎలా చేసావో, సో అలాగే ఇప్పుడు రెండు వేరియబుల్స్ ఉన్నాయి. సపోజ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సంథింగ్ ఇవి ఉన్నాయి. సో ఇంటూ ఏ ఈక్వల్ టు 10 కామా బి ఈక్వల్ టు 20 ఇలా కూడా రాయొచ్చు. సో ఒకటే లైన్లో రెండు వేరియబుల్స్ కూడా రాసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇవి ఎట్లా డిక్లరేషన్ చేయడం ఏంటి, ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ ఏంటి. సో నేను డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ ఒకే లైన్లో చేశాను. అలాగే నేను రెండు వేరియబుల్స్ కూడా ఒకటే లైన్లో రాశాను. సో ఇంకోటి మిమ్మల్ని అడుగుతాను నేను ఇక్కడ. సపోజ్ నేనేం చేశాను, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇంటూ ఏ అని ఇచ్చాను. ఇది కరెక్టేనా? కాదు. ఎందుకంటే నేను ఏం చెప్పాను, ఫస్ట్ డిక్లరేషన్ చేస్తాం. డిక్లరేషన్లో ఏంటి, డాటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఇది ఇచ్చాను, డైరెక్ట్ ఇనిషియలైజేషన్ చేశాను. ఏంటి, ఏ ఈక్వల్ 10 అని ఇచ్చాను. అవుతుందా? కాదు. ఇది ఎర్రర్ వస్తుంది నీకు, ఇది ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ఏ ఈక్వల్ 10 ఇట్లా ఏ తర్వాత ఇంటి ఏ రాస్తే. సో ఇది గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ ఎలా రాస్తున్నాం, ఎట్లా ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. ఇది చేసినా ఇట్లా రాసినా కరెక్టే, ఇట్లా రాసినా కరెక్టే, కానీ ఇలా రాయకండి, తప్పు అవుతుంది. సో మీకు మొత్తం డిక్లరేషన్ చేసేటప్పుడు ఏమేమి చేయాలని కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఇవన్నీ చూసుకోండి. సో ఇది కరెక్టే అని చెప్పాను, ఇలా చేయొచ్చు. నువ్వు డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఒకటే దాంట్లో చేయొచ్చు. సో రెండు వేరియబుల్స్ కూడా ఒకటేసారి ఇది చేసినాం. తర్వాత ఫస్ట్ ఏమో ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చి ఇలా ఏ ఈక్వల్ టు ఇంటూ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నావు. ఏంటి, డాటా టైప్ అయిన వేరియబుల్ నేమ్ ఇస్తే ఇది ఎర్రర్ వస్తుంది అప్పుడు. సో మనకు డిక్లరేషన్ కూడా అయిపోయింది. అసలు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ఎందుకు అవసరమో తెలుసుకున్నాం, అంటే మెమొరీ చెప్పాను స్టార్టింగ్లో. తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం. నెక్స్ట్ మరి వేరియబుల్ నేమ్స్కి రూల్స్ ఎలా, మరి ఈ నేమ్స్ ఇచ్చేటప్పుడు రూల్స్ చూద్దాం. రూల్స్ టు కన్స్ట్రైంట్ వేరియబుల్ నేమ్స్. రూల్స్ అండి, ఒక వేరియబుల్ నేమ్కి కన్సిడర్ చేయడానికి రూల్స్ ఏంటి, రూల్స్ ఫర్ వేరియబుల్ నేమ్స్. ఓకే,
సో మనం దీంట్లో లెటర్స్ యూజ్ చేయొచ్చు. మనం వేరియబుల్ నేమ్ మే స్టార్ట్ విత్ లెటర్, డిజిట్, అంటే వేరియబుల్ నేమ్లో లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, తర్వాత అండర్ స్కోర్ ఉండొచ్చు. జాగ్రత్త తినండి. సో వేరియబుల్ నేమ్లో లెటర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, అండర్ స్కోర్ కూడా ఉండొచ్చు. అండర్ స్కోర్. సో ఇది మీరు లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్ ఇవి గమనించండి. సో ఏంటి మరి ఇప్పుడు సపోజ్ నేను ఇది ఇచ్చాను, సమ్ అని ఇచ్చాను. ఇది కరెక్టేనా? మరి కాదు, ఇది వేరియబుల్. ఇక్కడ స్పెషల్ లెటర్ ఉంది, స్పెషల్ లెటర్ అవసరం లేదు. నేను చెప్పాను లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్ ఉండాలని చెప్పాను. ఓకే, సపోజ్ నేను పైథాన్ లైఫ్ ఇలా ఇచ్చాను, ఇది కరెక్ట్ అవుతుంది అండర్ స్కోర్ కాబట్టి. ఒకవేళ నువ్వు పైథాన్ స్పేస్ ఇచ్చి లైఫ్ రాసావు, ఇది రాంగ్ అవుతుంది. నేనేం చెప్పాను, లెటర్స్ కానీ డిజిట్స్ కానీ అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయాలని. అలాగే మ్యాక్సిమం చెప్పేది వినండి, చాలా మొత్తం ఎప్పుడు కూడా మ్యాక్సిమం లెటర్ తోటే స్టార్ట్ అవుతుంది వేరియబుల్ నేమ్. కొన్నిసార్లు కొన్ని సిస్టంలలో కూడా అండర్ స్కోర్ తోటి కూడా స్టార్ట్ అవుతుంది, ఇట్లా లైక్ పైథాన్ అని. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. కానీ 1 to సమ్, 1 to పైథాన్, డిజిట్స్ తోటి మాత్రం స్టార్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, లెటర్స్ తోటి స్టార్ట్ కావచ్చు, అండర్ స్కోర్ తోటి కూడా రాస్తాం మనం కొన్నిసార్లు. మ్యాక్సిమం ఎక్కువసార్లు లెటర్స్ తోటి స్టార్ట్ చేస్తాం, కొన్నిసార్లు అండర్ స్కోర్ కూడా రాస్తాం. కానీ డిజిట్స్ తోటి మాత్రం స్టార్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు డిఫరెన్సెస్ గమనించాలి. రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో మీరు ఈ నంబర్స్ తోటి డిజిట్స్ తోటి స్టార్ట్ చేయకండి. 1 to సమ్, 2 3 సమ్, ఇట్లా ఎప్పుడైతే నువ్వు డిజిట్స్ తోటి స్టార్ట్ చేస్తావో ఇది ఎర్రర్ వస్తుంది. ఇది మన రూల్స్ కాదు. సో రూల్స్లో అలాగే స్పెషల్ లెటర్స్ కూడా యూజ్ చేయొద్దు. అలాగే పైథాన్ కామా లైఫ్ ఇలాంటివి కూడా యూజ్ చేయొద్దు. కామా కానీ స్పేస్ కానీ యూజ్ చేస్తే అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను డిజిట్స్ 1 2 3 సమ్ ఇలాంటివి కావచ్చు, డిజిట్స్ తోటి స్టార్ట్ అయ్యచ్చు, అసలు డిజిట్స్ తోటి స్టార్ట్ కాదు. ఇది ఒకటి. తర్వాత పైథాన్ స్పేస్ లైఫ్, ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్పేస్ ఇలా ఇచ్చినా కూడా రాంగ్ అవుతుంది. దీనికి ఒకవేళ అండర్ స్కోర్ ఇస్తే కరెక్ట్ అవుతుంది. అండర్ స్కోర్ కానీ లెటర్, డిజిట్స్, అండర్ స్కోర్ వేరియబుల్ నేమ్స్లో ఉంటాయి. ఒకవేళ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి ఇప్పుడు అలాగే సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పాను. అప్పర్ కేసు, లోవర్ కేస్ అనేది ఉంటుందని. సపోజ్ నువ్వు ఇక్కడ నమ్ అని ఇచ్చావు, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అవుతుంది, ఈ 3 డిఫరెంట్ అవుతుంది, ఈ 3 కూడా డిఫరెంటే. ఇక్కడ క్యాపిటల్ ఎన్ని ఉంది, 2 స్మాల్ ఉన్నాయి, 3 స్మాల్ ఉన్నది, ఇంకా 3 క్యాపిటల్ ఉన్నది. సో ఇవి డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ కావచ్చు. ఇక్కడ నువ్వు ఎందుకంటే అప్పర్ కేస్, లోవర్ కేస్ అనేది ఫాలో అవుతుంది, కేస్ సెన్సిటివ్ అనేది సి లాంగ్వేజ్ అనేది పక్కా ఫాలో అవుతుంది. కాబట్టి మీకు స్టార్టింగ్లో కూడా చెప్పినాం, మనం సి ఫ్యూచర్ చూసి వీడియోలో ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలు స్టార్టింగ్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. సి అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఇది డిఫరెంట్ అప్పర్ కేస్, లోవర్ కేస్ లెటర్ కూడా ఫాలో అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు సమ్ 10 అని ఇచ్చాను, ఇది కరెక్టేనా అంటే కరెక్టే. నేనేం చెప్పాను, స్టార్టింగ్లో డిజిట్స్ ఉండొద్దు, కానీ ఇక్కడ డిజిట్స్ ఉండొచ్చు. లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్. ఓకే, సపోజ్ నేను లొకేషన్ ఇచ్చాను, సపోజ్ అనుకోండి లోకేష్ 1 2 3, ఇది కరెక్టేనా అంటే కరెక్టే. ఒకవేళ నేను 1 2 3 లోకేష్ ఇచ్చాను, సో ఇది కరెక్టా అంటే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది డిజిట్స్ తోటి స్టార్ట్ అయ్యింది. ఒకవేళ నేను సమ్ ఇలా ఇచ్చాను, ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే స్పెషల్ లెటర్ వచ్చింది. ఒకవేళ నేను డాలర్ తోటి స్టార్ట్ చేసి సపోజ్ నేను ఫ్లోట్ అని ఇచ్చాను, ఇది కూడా రాంగ్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనకు 32 కీవర్డ్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో. గుర్తుపెట్టుకోండి, 32 కీవర్డ్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, మనం ముందు డిస్కస్ కూడా చేస్తాం. ఈ 32 కీవర్డ్స్ ఉంటాయి, ఇవి ఆల్రెడీ ఇనిషియలైజేషన్ చేసి ఉంటాయి. దీనికి సెపరేట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్, ఇవి సి లాంగ్వేజ్కి ప్రీ డిఫైన్ ఇవి. సో ఏంటి, కొన్ని ఉంటాయి
బ్రేక్ కానీ బ్రేక్ తర్వాత స్విచ్ కానీ కొన్ని ఉంటాయి, ఇలాంటి 32 కీవర్డ్స్ ఉంటాయి. నేను చెప్తాను, ఒకవేళ మీరు గూగుల్ చేసినా ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. సో బ్రేక్ కానీ స్విచ్ కానీ ఇంక్లూడ్ కానీ కొన్ని ఉంటాయి కీవర్డ్స్. వాటిని నువ్వు వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయరాదు, ఎందుకంటే అవి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉంటాయి. దానికి ఒక సెపరేట్ కంపైలర్కి అర్థమవుతుంది ఇవి కీవర్డ్స్ 32 కీవర్డ్స్ అనేవి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో సేవ్ అయ్యి ప్రీ డిఫైన్డ్, వాళ్ళకి సెపరేట్ మీనింగ్ వాళ్ళకి ముందే ఇచ్చేస్తుంది కంప్యూటర్కి. సో ఇవి 32 కీవర్డ్స్కి మీనింగ్ ఇచ్చేసి ఆల్రెడీ కంప్యూటర్కి ఉంది కాబట్టి నువ్వు ఇలాంటి కీవర్డ్స్ని మనం యూజ్ చేయరాదు, ఎక్కడ వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ కీవర్డ్స్ని వేరియబుల్స్ లాగా యూజ్ చేయకండి. ఇవి యూజ్ చేస్తే మనకు ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు నేను ఫ్లోట్ అని ఇచ్చాను కీవర్డ్, ఫ్లోట్ అని ఇచ్చాను, ఏంటి వేరియబుల్ నేమ్. ఇది మరి కరెక్టేనా అంటే కాదు, ఎందుకంటే ఫ్లోట్ అనేది కీవర్డ్ కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 32 కీవర్డ్స్ మీరు కొద్దిగా చూస్తే మీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోవాలంటే అంత ఏమేమి ఉన్నాయో ఒకసారి నేమ్స్ చూసుకోండి. ఆ కీవర్డ్స్ తప్ప నువ్వు మిగతా వాటిని వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయొచ్చు. ఈ 32 కీవర్డ్స్ ఒక్కసారి మీరు గూగుల్ చేయండి, గూగుల్ చేస్తే 32 కీవర్డ్స్ వస్తాయి, సి లాంగ్వేజ్ యొక్క కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ ఒకవేళ మనం ముందు నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. కానీ ఒకవేళ ఇప్పుడే మీరు కావాలనుకుంటే ఈ 32 కీవర్డ్స్ గూగుల్ చేయండి. ఆ కీవర్డ్స్ తప్ప మీరు మిగతా అన్ని మనం వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేమింగ్ చెప్పాను కదా, లెటర్స్ యూజ్ చేయొచ్చు, డిజిట్స్ యూజ్ చేయొచ్చు, అండర్ యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్లో డిజిట్స్ యూజ్ చేయరాదు. తర్వాత అండర్ స్కోర్స్, ఇప్పుడు సపోజ్ పృథ్వీ _ సాయి, ఇలా ఇది కూడా కరెక్ట్ అవుతుంది. అండర్ స్కోర్ ఇస్తున్నాం కాబట్టి. ఒకవేళ నేను ఇక్కడ అండర్ స్కోర్ తీసేసి స్పేస్ ఇస్తే ఇది రాంగ్ అవుతుంది. సో ఒకవేళ డాలర్ సింబల్ ఇచ్చినా రాంగ్ అవుతుంది. సో ఇవి కంపల్సరీ రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం వన్స్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవే మీరు కరెక్ట్ రాయకపోతే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎర్రర్స్ వచ్చినాయంటే ఎర్రర్స్ వస్తే నువ్వు మళ్ళీ రెక్టిఫై చేసేటట్టు ఉండాలి. సో అందుకే నువ్వు కరెక్ట్ బేసిక్స్ అన్ని కరెక్ట్ నేర్చుకుంటూ వెళ్ళు. కాన్స్టెంట్ కావచ్చు, ఇప్పుడు వేరియబుల్స్ కావచ్చు, ఇలా నేను ఒక్కొక్కటి నేర్పిస్తున్నాను. మీరు అన్నీ కరెక్ట్ ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వేరియబుల్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా మంచి కాన్సెప్ట్ తీసుకొద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.